క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. నేటి దినం బంగారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేంటంటే ఏది చూసినా ఎక్కడ చూసినా అవినీతి అంటాను నేను. అయ్యా బంగారెడ్డి, నీ ఉనికిడి కోసం పక్క వాళ్ళను ఏదో చెప్తే నేను పెద్ద హీరోన్లే అనుకుంటున్నావేమో. అది కాదు నాయన. నువ్వు అంటున్నావు నేను వెంచెర్లలో రోడ్లు వేసి డబ్బులు తీసుకున్నానని. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు కానీ ఇంజనీర్లు కానీ నీకు సంబంధించినటువంటి వారు కానీ వచ్చి ఒక్క వెంచర్లో 1 లక్ష రూపాయలు పెట్టి చేశానంటే కనుక ఏ దానికైనా సిద్ధమేమ్మా. బంగారెడ్డి చూసుకో. నువ్వు అన్నావు ఇంకొకటి, ఇంట్లోకి డబ్బులు పోతే కట్టలు పోతే రావంట బయటికి. అర్థం కాలే మరి ఎట్టా నువ్వు అంజన పరిస్థితి వేసి తీసుకుంటావో అర్థం కాలంలే. ఇకపోతే నేను చెప్తున్నా బంగారెడ్డి, రాజేశ్వరి కాలనీ అనేది ఒకటి. రాజేశ్వర రెడ్డి అన్న ఒక కాలనీ నిర్మించినాడు, రాజేశ్వర రెడ్డి నగర్ అని పెద్ద కాలనీ. అక్కడ ఈ రోజుడికి కూడా 200 ఇళ్ళు జరుగుతున్నాయి, కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ జరుగుతున్నాయి. నీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఆడ, నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, నీ మాట వినేవాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని ఒక్కరిని పిలిచకొచ్చి ఇదో ఈ శివచంద్రారెడ్డి 1 లక్ష రూపాయలు అడిగినాడు, ఈ ఇంటికి ఒక 2 లక్షలు కుళాయికి అడిగినాడు అని నువ్వు చూపిస్తుమ్మా. నేను బాగా నువ్వు ఏం చెప్తావో అది చేస్తాము. ఇంకొకటి అన్నావు, మళ్ళీ అన్నావు నిన్న 10 లక్షల మాట ఎత్తలేదనని. నిన్న ఎత్తినమ్మా 10 లక్షల మాట. ఒక కుళాయికి 10 లక్షలు ఇస్తే ఎవరో వాళ్ళు చూపించు. నువ్వు మంచి సిద్ధావస్తునివి. ఏ దాంట్లో? క్రికెట్లో, మట్కాలో, ఇసుక దందాలలో, ఇంకా పోతే ఈ దీంట్లో షెడ్యూల్లో ట్యాపరింగ్ చేయడం, దాని వాయిస్ రికార్డ్ చేయించడం, దాంట్లో నీకు నువ్వే సాటినాయన. బంగారెడ్డి నువ్వు అంటున్నావు నీతివంతుడు ఎవరో, అవినీతివంతుడు ఎవడో. శివచంద్రారెడ్డి అంటే నీతివంతుడా, అవినీతివంతుడా? బంగారెడ్డి అంటే నీతివంతుడా, వాళ్ళంటే అవినీతివంతుడా అనేది ప్రతి ఒక్క సాట జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గం కాదు జిల్లాలో అందరికీ తెలుసు. బంగారెడ్డి నువ్వేమన్నా అనుకుంటున్నావో, ఏదో చెప్తే ఇది నేను పెద్ద హీరోన్లే అనుకుంటున్నావేమో. నీ ఉనికిడి కోసం ఇటాటన్నీ చేయకు, నువ్వు నిరూపించు, రా చూసుకుందాం. ఏ దానికైనా సిద్ధమే నేను. నువ్వేంది 87లోనే రమణారెడ్డి అనే ఆయన కూడా పెద్ద నాయకుడు. ఆయనతోనే నేను పోరాడినోని. నువ్వేం నాకేం సమస్య ఏం కాదు. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావేమో. రా నువ్వు. నేను ఇంకొకటన్నా, నువ్వు ఎన్ని ఎకరాలు తిన్నావో, నువ్వు నీ బావ నీ పెద్ద బావ ఎన్ని ఎకరాలు తిన్నావో నేను దాని గురించి మాట్లాడలే. గురెడ్డి అనే ఆయన శేగిరెడ్డి కళ్యాణ మండపం పోయే దారిలో 22 సెంట్లు ఆయనది పాత ఆస్తి ఉన్నది. ఆ ఆస్తి దొరసానపల్లి వెంకరెడ్డి కొడుకు, ఆ గురెడ్డి అనే ఆయన చనిపోయినాడు అని ఒక టీ తాగేవాడిని తీసుకుపోయి రిజిస్టర్ చేయించినాడు. 22 సెంట్లు చేయించుకున్నాడు. అది తెలుసుకున్న తర్వాత ఆ గురెడ్డి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఎస్పీ గారు 2 టౌన్లో కంప్లైంట్ ఇస్తే అతన్ని తీసుకుపోయి 2 టౌన్లో పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళ కుటుంబీకులు నీ దగ్గరికి వస్తే లడ్డు ఛాన్స్ దొరికినట్టు దొరికిందిలే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఐ గారికి ఫోన్ చేసి నేను చూసుకుంటాలే అంటే, ఆయన అల్లుడు మా భార్య వాళ్ళ మేనత్త కొడుకు వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఎమ్మెల్యే గారు చెప్పారు, మాట్లాడుతున్నారు అంటే. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడు, నువ్వు ఉన్నావు కదా పార్టీలో అని నేను అడిగితే, అయ్యా ఇన్ని ఎందుకు పబ్లిక్గా చెప్పాల్సింది వస్తుంది. 45 లక్షల రూపాయలు ఇచ్చినాడు మా ద్వారానే. అది మాట్లాడినే కానీ నువ్వు ఎన్ని ఎకరాలు నువ్వు దొంగతనాలు చేసినావో, ఎన్ని ఎకరాలు నువ్వు మోసం చేసినావో, ఎన్ని ఇబ్బందులు పెట్టినావో అవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు చెప్తారు, నేను కాదు. నన్ను అన్నావు కనుక నేను చెప్పాల్సింది వచ్చింది. నువ్వు నా ఓటరువు కాదు, నా వార్డు నెంబరువు కాదు. నువ్వు ఎందుకో మరి నీ ఉనికిని కాపాడుకునేదానికి మరి నా పంచాయతీలో వచ్చి నా మీద పడుతున్నావు. పడు, మంచిదే, ఇబ్బంది ఏం లే. అది ఎందుకో అర్థం కావడంలే. బంగారెడ్డి పాపం ముస్లిం సోదరులు ఎంతో బాగా మార్కెట్ జరుపుకుంటా అన్నారు. అట్లా దాన్ని సర్వనాశనం చేసి ఒక్కొక్క బండకు 6 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీసుకున్నావా లేదా? ప్రమాణం చేయి. నువ్వు ప్రమాణాలంటే మీకు ఎత్తిన చేయి, మాకు కాదు.
ఎందుకు ఊరికే అనవసరమైనటి నువ్వు చెప్పి చేసుకుంటానో నాకేం అర్థం కావడంలే. నువ్వు ఇంతకుముందు చాలా ఉన్నాయి నీకు చెప్పాలంటే. పేర్లు చెప్తే బంగారెడ్డి దానికి ఆలోచన చేసుకొని నువ్వు పేర్లు చెప్పకుండానే ఊరికంటే ఎట్లా ఉలిక్కి పడతావు నువ్వు? అది కాక ఎన్నో ఉన్నాయి, ఎందరినో అన్యాయం చేస్తున్నారు. నీ ఉనికిడి కోసము, నీ కథ, నీ కార్ఖానా కోసము. అంటే మేము మా ప్రజలు మర్చిపోవద్దు, మేము ఉన్నాము అని నిరూపించుకునేదానికి ఇవన్నీ చేస్తాను. ఏది ఎత్తితే పెద్ద ఆయన, మా దాంట్లో పెద్ద ఆయన వాటా అంట. ఎందుకు నువ్వు ఛిద్రమైనటువంటి మాటలు మాట్లాడతావు, తెలియలేని మాటలు మాట్లాడతావు? తీసుకునేది ఎవరు? మీ బావ ఏం తీసుకునేది నీకు తెలియదా? నాకు సంబంధం లేదంటాడు. నల్లగారు ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని ఒక పిక్చర్ తయారు చేస్తారు. నువ్వు అంటావు 10 రూపాయలు భోజనం పెట్టి మిరపకాయలు కందిబ్యాళ్ళు. అయినా బంగారెడ్డి నువ్వు రానైనా, నువ్వు ఎవరికైనా 10 మందికి భోజనం పెట్టినావా? ఎవరో కందిబ్యాళ్ళు ఇచ్చినారని ఎవడో నిరూపించు. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు వింటున్నారు అనుకుంటున్నావా? అటు పోయి చూడిపో, టీ బంకుల కాడికి పోయి చూడిపో. ఎవరో 100 మంది ఫోన్లు చేసినారంట, 100 మంది ఫోన్లు చేసినారంట. ఇక సత్యహరిచంద్రుడు పక్కన ఇంట్లో ఉన్నాడు, ఈయన గాడికి పోతే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి 100 మంది ఫోన్లు చేసినారంట. ఎవరో ఆ 10 లక్షలు ఇచ్చినాడు ఎవరు చూపినా? ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టి అతనితోనే పెట్టించు ప్రెస్ మీట్. నువ్వెందుకు ఇచ్చినా? నేను 10 లక్షలు ఇచ్చినా అని చెప్పు. నా ఇంటికాడి ఒక అతను వచ్చి డబ్బు తీసుకొని వచ్చినా కూడా నేను వద్దుకొని పంపించిన. లారీ సీన్ అన్న చెప్తే మా వాడు అదంటే వాళ్ళు చేసినటువంటి ఆ అపార్ట్మెంట్ కడుతున్నటువంటి చాలా అవకతవకల్లో కడుతున్నటువంటి వారికి కూడా నేను ఏదో చూసినట్టు పోయినా. నువ్వు ఏందో అపార్ట్మెంట్కు ఒక కుళాయికి 10 లక్షలని పదే చెప్తాను. నవ్వుతున్నారు. కుళాయికి 10 లక్షలు ఇచ్చే ఎంతెంత తీసుకున్నాడంటయా బంగారెడ్డి? మొత్తం మున్సిపాలిటీ అంతా కబర్నాస్తాలతో పెట్టుకున్నాడు కదా అని చెప్పి. మరి యాడ నేను ఒక వెంచర్లలో వేసినా వచ్చి ఒక చూడు, పొద్దున వచ్చి రాండి మీ టీం అంతా వచ్చి చూడు, ఇదో ఈ వెంచర్లో నువ్వు వేసినావు, ఈ ఎంబుక్కు చేయించుకున్నావు, ఇదో ఈ డబ్బు తీసుకున్నావు, ఈ వెంచర్ అంతా డబ్బులు ఇప్పించుకున్నావు అని నువ్వు నిరూపించు. ఒకటన్నావు ప్రతి ఒక్క వెంచర్ను ఏడిపించినానంట. ప్రతి ఒక్క వెంచరోడు 5 సెంట్లు 10 సెంట్లు ఇచ్చినాట. రా, నీ పిల్లోడు ఉన్నాడు, నీకంటే ప్రమాణాలు లేవు నేను చెప్తున్నా. రా మరి యాన్న చూసి ప్రమాణం చేద్దాం. ఊరిగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? శివచంద్రారెడ్డి ఏందనేది అందరికీ తెలుసు. బంగారెడ్డి అనేది ఎవడికి ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేమన్నా నీతివంతునివా? రాజన్న క్యాంటీన్ అని పెట్టావు. నేను 11 సంవత్సరాలు నిరాఘాటంగా పెడతానని చెప్పినావు. నన్ను వద్దంటే నేను ఆపినా, లేదంటే నేను కంటిన్యూ చేసేవాని. నన్ను వద్దు అని ప్రజలు వాళ్ళు ఎంత చెప్తే వాళ్ళు అధికారులు చెప్పినా నేను ఆపినా. నువ్వు ఎట్లయినా తెలుస్తుంది ఎలక్షన్లలో మూసేయచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే నువ్వు ముందు పెట్టింది మీ బావగారు. ఎంతమందితో డబ్బులు తీసుకునేది కూడా చిట్టాగా ఉంది. నేను డబ్బులు తీసుకున్నాట. అదే తద్దినాలకు ఎవరన్నా వస్తే ఇదో మాది పుట్టినరోజు అని వస్తే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళు వడ్డిచ్చి చూసుకొని పోతా అన్నారు. అది నైజాం. వాళ్ళతో డబ్బులు తీసుకెళ్ళాను ఆయన బంగారెడ్డి. ఏందనుకుంటున్నావా? నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు చెప్తాంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? మంచి పద్ధతి కాదు. నువ్వు నిరూపించుకో, చేసుకో. నువ్వు ఎందుకో అర్థం కావడంలే. నేను ఏమన్నా ప్రజల్లో లేకుంటే నన్ను మర్చిపోతారు, నేను బంగారెడ్డి అనేవాడు మర్చిపోతారు లేరు ఉంటారని అనుకుంటున్నావేమో. నీ గట్టాలు వస్తాయి నిదానంగా, ఇబ్బందిలే. ఇప్పుడు నుండి చూసుకో. మేమేంది మా కథ ఏంది కూడా నిరూపిస్తాం. నువ్వేంది నీ కథ ఏంది నిరూపించుకో. నువ్వే చెప్పినా ఓడిచ్చామని చెప్పి అంత భయమా? బంగారెడ్డి చూసుకో. ఇబ్బంది ఇట్లాంటి పనికి మాటలు మాట్లాడితే ప్రజలే అసహించుకుంటున్నారు. అవునా? ఇటన్నీ మళ్ళా ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు అంటున్నావు ఇంటికి పోతే డబ్బులు రావు, ఇంటికి పోతే ఎప్పుడు ఇచ్చినావు నువ్వు బంగారెడ్డి? ఎప్పుడు ఇచ్చినావు చెప్పు. నీకు అర్థం కావడం నా మీద పడినవారు. నేనేం నీ అటాటోలో ఎందరినో చూసినా, కాలేజీలో నుండి ఎందరినో చూసినా, నేను ఆర్ట్స్ కాలేజీలో నుండి. నువ్వు మాట్లాడుతున్నావు. ఓకే, బావగారి ఇంటికాడికి వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద ఆయన దగ్గర నీ దగ్గర విసిగి చెంది వేజారిపోయి పెద్ద ఆయన దగ్గర చేరి నా సత్తా ఏందో మేము నిరూపించుకున్నాం. మేమందరం మీ బావకాడికి ఉద్యోగాలను వచ్చి ఎందుకు ఆయా పోస్టుకు చెప్పకూడదు. ఆయా పోస్టుకు 1,50,000 తీసుకున్నా నాతోనే. పోస్టు లేదు, ఆయా లేదు. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే.
రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.